మరొక వీడియోతో మీ ముందరకు వస్తున్న రియల్ ఎస్టేట్ మిత్రులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కస్టమర్ అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎలా ఎంచుకోవాలి, ఎలా ఎంచుకుంటే బాగుంటుంది, ఎలా కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ ఉన్నది. మా హౌస్కి ఎదురుగా ఒకటి ఉంటుంది. ఇప్పటిదాకా అంటే కొద్దిసేపు క్రితం అంటే ఎప్పుడు మాట్లాడుతుంటారు, నన్ను మోసం చేసేవారు, పలాని కంపెనీ నన్ను మోసం చేసింది, పలాని వాళ్ళు ఇబ్బంది పెట్టింది నన్ను అని చెప్పేసి మాట్లాడింది కూడా నాతోనే. అట్లా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చేసే కంపెనీ కూడా కరెక్టే ఉండాలి. కొంతమంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కానీ, తర్వాత ప్లాట్ కొనుక్కోవాలనుకున్న పర్సన్స్ కానీ, వాళ్ళు ఏదైతుందో కరెక్ట్ అయినటువంటి ఏజెంట్ని ఎంచుకోవాలి. అది చాలా ముఖ్యం. అప్పుడు ఏజెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మీ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అతను సరైన ఏజెంట్ ఉంటే మనకు సహాయం ఈజీగా చేస్తాడు. మరియు వేగంగా మనది ఏదైతే పని ఉందో క్రమం ఏదైతే ఇన్ టైంలో చేసి మనకి ఇవ్వడం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు సౌకర్యంగా అనిపించినట్లయితేనే మూవ్ కావాలి. అసౌకర్యంగా అనిపించినా కూడా మనం మూవ్ కావద్దు, బ్యాడ్గా వెళ్ళిపోవద్దు. దాని బయట కంటే మనం కొంచెం డ్రాప్ అవ్వడం బెటర్. ఇవి చాలా దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటి పని. ఉత్తమమైనటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనుగొనాలంటే దానికి ఖచ్చితమైనటువంటి మార్గనిర్దేశకం ఏదైతుందో కొన్ని ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలి. ముందుగా మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూడవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా ఖరారు చేసే కంపెనీ గురించి చెప్తున్నప్పుడు కానీ, తర్వాత నైపుణ్య స్థితిని గమనించాలి. అతను మాట్లాడే విధానం కానీ, అతను చెప్పే విధానం కానీ, సరే అలిబుల్లి మాటలు ఏదో మాట్లాడుతుంటాడు, మెప్పియడానికి మభ్య పెడుతుంటాడు. అలా కాకుండా కరెక్ట్ అయినటువంటి దాని మీద విషయ అవగాహన మెయిన్గా ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అతనికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది, ఆ డాక్యుమెంట్ మీద అతనికి ఎంత గ్రిప్ ఉన్నది, సరే అది కరెక్టే. మనకి ఇచ్చిన తర్వాత తను ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే మనకు సపోర్టింగ్ ఉండగలుగుతాడా లేదా అనేది కూడా మెయిన్ చూసుకోవాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అమ్మించేంత వరకు ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్లో, అమ్మించిన తర్వాత మాత్రం ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది. ఈ ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా అసలు ఆ వెంచర్ అనేది మామూలుగా 10-20 ఎకరాలు ఉంటే ఆ ఒక్క ప్లాట్ వరకే పరిమితం అవుతుంది. తర్వాత ఈ మన చుట్టాలు కానీ ఎవరన్నా రిలేషన్లో కొనుక్కోవాలంటే ఆ 10-20 ఎకరాలలో మనకు ఆల్రెడీ ప్లాట్లు అయిపోతే వాటి నెక్స్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు ఏంటి తర్వాత మన ఎవరన్నా రిలేషన్లో కొనుక్కోవాలన్నా పక్కన మనకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అనిపిస్తే, ఆ వెంచర్ చిన్నదైతే, ఆ కంపెనీ చిన్నదైనా కూడా తర్వాత ఎత్తేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంపెనీ పెద్దగా ఉండాలి, వెంచర్లు పెద్దగా ఉండాలి, మనకు ఆ బ్రైట్ ఫ్యూచర్ అనేది చాలా ఉంటుంది. చేసే ఏజెంట్కి ఫ్యూచర్ ఉంటుంది, కొనుక్కున్నటువంటి కస్టమర్కి ఫ్యూచర్ ఉంటుంది. ఒక ప్లాట్తోనే ఆగిపోవాలని కస్టమర్ అనుకోడు, ఒక ప్లాట్ కొనబెట్టిన తర్వాత నేను ఇక్కడితో ఆగిపోవాలని ఏజెంట్ అనుకోడు. సో అటువంటప్పుడు వెంచర్ పెద్దగా ఉండాలి, కంపెనీ పెద్దదై ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా అప్రోచ్ కావచ్చు. సార్ అంతను కూడా ఏంటంటే ఆ బలహాలు బలహీనతలు తెలిసిపోతాయి. అటువంటి సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటుందని తెలుస్తుంది. నాలెడ్జ్ అంటే ఏంటంటే అది కంపెనీ పెట్టేటప్పుడే అతను కూడా ఏం చేస్తాడంటే చాలా తెలుసుకొని ముందరికి వెళ్తాడు. కొంతమంది రిఫరల్స్ ద్వారా కూడా రావచ్చు. రిఫరల్స్ అంటే మనం ఇతను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా ఎదిగిండు అనేటటువంటి ఆలోచన ద్వారా కూడా కావచ్చు. కాబట్టి ఒకటి ఇందులో 5 ఉంటాయి, 5 సూత్రాలు. ఒకటి కమ్యూనికేషన్ నైపుణ్యం, అంటే మాట్లాడే విధానం. రెండోది అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్.
3 మీరు అంటే కొనుగోలు చేయాలనుకున్న ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాని గురించి మీకు పూర్తి గ్రిప్ ఉండాలి. తర్వాత ఆ ఏజెంట్‌కి ఉన్నటువంటి సమీక్షలు, అంటే అతను చెప్పే విధానం కరెక్ట్‌గా మనకు చెప్పింది ఏదైతే ఉందో కరెక్ట్‌గా ఒప్పించాలి. ఎగ్జాంపుల్ ఏమంటంటే రోడ్డు మీద సార్ మా వెంచర్ అని చెప్తారు. తీరా చూస్తే అది రోడ్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అట్లా దాదాపుగా మీరు ఎంకరేజ్ చేయకండి. మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పకండి. ఏజెంట్స్ అయితే కస్టమర్స్ కొన్న వాళ్ళైతే నేను కొనుక్కున్నా కదా వాడు కూడా చెడిపోవాలన్న ఉద్దేశంతో అస్సలు చెప్పకండి. తర్వాత నేనైతే మేము ముందు మాట్లాడిన రెఫరల్స్ అని, అంటే ఒక వ్యక్తి కొన్నాడు కాబట్టి ఇంకో వ్యక్తి ద్వారా కూడా అట్లా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు వెళ్తే బాగుపడతారు. అది కూడా ఏంటంటే ఆచితూచి అడిగాడు. దాదాపుగా మనం వెళ్తే హెచ్ఎండిఏకి వెళ్ళాలి నెంబర్ 1. నెంబర్ 2 డిటిసిపికి వెళ్ళాలి. ఇక ఆల్మోస్ట్ ఆల్ మిగతాయి మాత్రం బ్యాక్ స్టెప్ వేయాలి. అలా కొనుక్కోవద్దు. సరే, వీటి గురించి మనం తెలుసుకుంటే కమ్యూనికేషన్ అనేది, ఏజెంట్ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అతను కమ్యూనికేట్ చేసే విధానం మరియు మీ అవసరాలను అర్థం చేసుకునే విధానం మీ ఇద్దరికి తగిన డీల్ను కనుగొనడంలో సహాయపడుతుంది. నువ్వు చెప్పే విధానం కావచ్చు, అతను చెప్పే విధానం ఇద్దరు మ్యాచ్ అయి ఉండాలి బాగా. అట్లా మ్యాచ్ అయి ఉంటే ఏంటంటే కొంచెం ముందరికి వెళ్తుంది. ఇంకోటి అనుభవం. రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఎంత అనుభవం కలిగి ఉంటే అంత డీల్ చేయొచ్చు. అంత అతనికి మామూలుగా ఎకరం ఉన్నోళ్ళు 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఎంత నాలెడ్జ్ మాట్లాడగలుగుతారు? అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడగలుగుతారు. అదే 1000 ఎకరాలు 500 ఎకరాలు 700 ఎకరాలు అంటే అతను చెప్పలేని విధంగా మాట్లాడచ్చు. దాని గురించి కస్టమర్ని కూర్చోబెట్టచ్చు. అక్కడ గంటలు కూర్చోబెట్టి అందులో సబ్జెక్ట్ ఉంది, కొడుతుంటుంది కాబట్టి. ఇంకొకటి, కొన్న కస్టమర్కి ఎమ్యూనిటీస్ అనేది కరెక్ట్గా ఒప్పిస్తే 100% కస్టమర్ అనేది కొంటాడు. మామూలుగా ఈ ఆర్చులు వస్తున్నాయి సార్, బిల్డింగ్లు వస్తున్నాయి, ఈ ఇల్లు కడతాం, ఇప్పుడే కట్టేస్తాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. అవి తీరా చూస్తే 2-3 సంవత్సరాల తర్వాత ఉండవు. గేట్లు ఉండవు, రోడ్లు ఉండవు, కొట్టుకపోయి ఉంటాయి. అవి అర్థం కాదు మనకి. తీరా చూస్తే ప్లాటే గుర్తుపట్టుకోలేము. అట్లా ఉంటుంది పరిస్థితి. అలా కాకుండా లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉండవు. ఏదో 2 సంవత్సరాలు, మ్యాక్సిమంలో హెచ్ఎండికి వచ్చేసి 5 సంవత్సరాలు, డిటీసీపీకి అయినా కూడా 5 సంవత్సరాలు ఇస్తారు. గ్రామ పంచాయతీకి అయితే ఆడ పెట్టుకున్న వాళ్ళే ఉంటాడు వాడు వాచ్మెన్. లైఫ్ టైం మెయింటైన్ చేసే వెంచర్లు కొనుక్కుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది అట్లా. తర్వాత 3వది వచ్చేసి కొనాలనుకున్న ప్రాంతం ఏదైతే ఉందో దాని గురించి. ఎట్లా అంటే రియల్ ఎస్టేట్ ఆస్తుల ధరలు ప్రాంతం నుండి మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎంచుకున్నటువంటి నిర్దిష్ట రియల్ ఎస్టేట్, ఇల్లు అయినా సరే, ప్లాట్ అయినా సరే, రోడ్డు రవాణా సౌకర్యం చాలా ఇంపార్టెంట్ వెంచర్కి. మెయిన్ రోడ్ మీదే ఉండాలి. తర్వాత చుట్టుపక్కల చూస్తే ఒక ఎన్నో పోయి అడవిలో ఉన్నట్టు ఉండదు. ఇది డెవలప్మెంట్ వస్తుంది, అది డెవలప్మెంట్ వస్తుంది అని మనం కొంటాం. అట్లా కాకుండా ఏంటంటే మనకు రోడ్డు సౌకర్యం ఉంటే మనం దిగగానే మనం ప్లాట్ చూసుకునే విధంగా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ చాలా. తర్వాత ఇస్తానన్న ఎమ్యూనిటీస్ అనేది ఇన్ టైంలో కానీ ఒక 2 months 3 months ఇంకొక 6 months ఎక్స్ట్రా కూడా అవుతాయి కొన్నిసార్లు. సో అలా అయినా పర్లేదు. రవాణా పాఠశాలలు కావచ్చు, అంటే మనది స్కూల్స్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, తర్వాత ఒక 1 kilometer 2 kilometer డిస్టెన్స్లో హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఏజెంట్ని కూడా ఎంచుకునేటప్పుడు ఏంటంటే అతని సమీక్షలు అని చెప్పాను కదా, దాని యొక్క వివరణ. అతను సరైన వాడు కాదో విషయం సానుకూల అంటే ఉత్తమ మార్గం. ఏజెంట్ సమీక్ష అంటే అతను ఆన్లైన్లో కొంతమంది చేస్తుంటారు, ఆన్లైన్లో బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది డోర్ టు డోర్ కమర్షియల్గా కూడా మీకు టచ్ అవుతుంటారు. అతను ఈ వారి సొంత బలాలు ప్రత్యేకతలు కలిగి ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నవారు, ముఖ్యంగా ఉత్తమమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎంచుకోవడం అనేది చాలా మీకు కొనుక్కునే వాళ్ళకి చాలా అవసరం. తర్వాత ఈ కొనబెట్టే పర్సన్ కూడా ఈ కస్టమర్ని చూస్ చేసుకునేది కూడా చాలా చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తే కస్టమర్ కూడా కొంటాడు.
ఆ లేనివి కలిపి చెప్తే ఏంటంటే అది ఈరోజు ఒకటి ఆడతాం, దానికి కలపాలంటే ఇంకొక అబద్ధం ఆడాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 2013లో వెంచర్లో మేము స్టార్టింగ్ ఆ టైంలో 12, 13 టైంలో వచ్చినప్పుడు సరే అవి వస్తాయని చెప్పి అమ్మిన వాళ్ళు మేము కూడా చూసినాం. సరే మేము కూడా కొన్ని వెంచర్లు వేసినాం. అవి కొన్ని ఈ గట్కేసరు, ఈ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ చుట్టూలు అమ్మిన వెంచర్లకైతే 100% వచ్చినాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది పరిధి మొత్తం కూడా. హైదరాబాద్ అని ఆల్మోస్ట్ ఆల్ RRR అని. అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అదే ఔటర్ రింగ్ రోడ్ లాగా ఫీల్ అయ్యేది. ఈరోజు వచ్చేసి ఆ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ లాగా ఫీల్ అవుతున్నాం. ప్రజెంట్గా రేపు వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే RRR అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకుని ముందరికి ప్లాటు పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దోస్తానంలో ఇచ్చినా కూడా డబ్బులు రావు ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఎంత వీలైనంత వరకు ఇలా వెళ్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సరే ఇది ఒక మెథడ్. సరే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎంచుకోవడం, మనం కరెక్ట్గా ఎంచుకోవడం, మాట్లాడడం. ఐదోది వచ్చేసి రెఫరల్స్ ద్వారా లేదా రియల్ ఎస్టేట్ని కనుగొంటారు కొంతమంది. రియల్ ఎస్టేట్ ఏదైతే అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అతను తెలుగులో మాట్లాడితే నిపుణుడు అంటారు దాన్ని. అతన్ని అది తెలుసుకునే విధానం అంటే మార్గం అదేదైతే ఉందో ఇప్పటికే తన ఆస్తి అయి ఉండొచ్చు లేదా కంపెనీ ఆస్తి అయి ఉండొచ్చు, తనదే అని అనుకొని అమ్ముతాడు. ఏదైనా ఏజెంట్ అనేటోడు క్యాజువల్గా ఇది మాది సార్ అని చెప్పి అమ్ముతాడు. ఆ ఏజెంట్ పనితో సంతోషంగా ఉన్నాడా, అది స్నేహితులతో అంటే మన మామూలుగా ఈ చుట్టాలు అంటే రిలేషన్ ద్వారా కావచ్చు, కొన్న కస్టమర్స్ని వాళ్ళని మనం కొంచెం ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నాం, వాళ్ళ ద్వారా కావచ్చు. అట్లా కూడా రిఫరెన్స్ ద్వారా కొనుక్కున్నా కూడా అతను కొనుక్కొని ఇదివరకు ఎన్ని కొనుక్కున్నాడు, ఎంత బాగుపడ్డాడు అని చెప్పేసి మనం అట్లా కూడా మనం అప్రోచ్ అయితే బాగుంటుంది. కొన్న కస్టమర్స్ని కొన్న ఏజెంట్స్ కొత్తగా ఏజెంట్స్ని కూడా మనం ఎంచుకోవాలి, కరెక్ట్గా ఎంచుకోవాలి. సూటబుల్గా ఎంచుకుంటే మనకు 100% అనేది మనకు కొనుక్కునే కస్టమర్కి కొనబెట్టినటువంటి ఏజెంట్కి ఇద్దరికి మంచి లింక్ అప్స్ ఉంటాయి. ఒకసారి మనకు దొరికిన కస్టమర్ని వదిలిపెట్టుకోకుండా తనకి మంచి వర్క్ ఇంపార్టెన్స్ ఇస్తూ తనకి ఏం చెప్పినా కూడా అడగంగానే చేస్తూ తర్వాత వాళ్ళు చెప్పిందల్లా వింటూ కస్టమరే దేవుడు అనుకొని పని చేస్తే మాత్రం 100% అతనికి లైఫ్ అంటే ఉంటుంది. తర్వాత ఇతను నమ్ముతాడు, అతను ఏడ చెప్పినా నమ్ముతాడు. చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను స్టార్టింగ్ వచ్చిన కొత్తలో ఒక కస్టమర్ నా దగ్గర నాకు అక్సిగూడలో స్టార్టింగ్లో తగిలిండు. తనకు గట్కేసర్లో సరౌండింగ్లో ప్లాట్ కొనబెట్టిన. అది అనుకున్న దానికన్నా ఒక 10 times రిటర్న్ వచ్చింది. తను ఇప్పటికి నాతో ట్రావెలింగ్ చేస్తున్నాడు. ఒక 12 plots పర్చేజ్ చేసాడు. సో అట్లా ట్రావెలింగ్ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. మనం ఇచ్చే కాన్ఫిడెంట్ బట్టి, అతనికి ఇచ్చేటటువంటి ఎథిక్స్ విలువలను బట్టి మనం ఇంపార్టెంట్ అన్నట్టు. మనం అతనికి వాల్యూస్ ఇచ్చి మనకు అతను చెప్పింది అలా చేస్తూ కొనబెట్టడం, అమ్మి పెట్టడం 2 చేస్తే మనకు ఫ్యూచర్, అతనికి ఫ్యూచర్ ఉంటుంది. అందుబాటులో ఉండాలి. కొనే కస్టమర్స్ కూడా బాగా చెక్ చేసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి అమ్ముకొని అవతల పడితే అది కరెక్ట్ కాదు. లైఫ్ అనేది చాలా ఇప్పుడు బంగారం మీద గోల్డ్ మీద పెడుతున్నాం. గోల్డ్ కూడా మనం అనుకున్న దానికన్నా మించిపోయింది. భూములు కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ వాటర్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంది గోల్డ్ మీద. అదే ఏదైతే ఎర్త్ మీద భూమి తక్కువ ఉన్నదని కాన్సెప్ట్ అందరికీ తెలిసింది. కాకపోతే సోషల్ ఎప్పుడో ఉంది. మురళీమోహన్, తర్వాత శోభన్ బాబు ఫస్ట్ ఏదో చెప్పిండు, ఆయన ధనికుడు అయ్యిండు. తర్వాత మురళీమోహన్ అయ్యిండు. తర్వాత చాలామంది కూడా రియల్ ఎస్టేట్లో తర్వాత కాలంలో తెలుసుకుంటూనే ఉన్నారు. అందరు రియల్ ఎస్టేట్కు ఇప్పుడు ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇంటికొంటికి రియల్ ఎస్టేట్ ఉంది. కాకపోతే ఏంటంటే అందులో ఒకసారి డాక్యుమెంట్ అనేది తిరిగి కొడితే ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి కూడా సరిపోతుంది. అట్లుంటుంది అన్నట్టు రియల్ ఎస్టేట్లో. సరే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అందులో ఏంటంటే కొనుక్కునే పర్సను 1కి 10 times చూసుకోవాలి. అమ్మే పర్సన్ కూడా 10కి 20 times చూసుకోవాలి. బాగుంటుంది అప్పుడు. బాయ్, థ్యాంక్ యూ.